హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పొనుగంటి కూరతో అండి. పొనుగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరంలో రక్తహీనత తగ్గకోకుండా, రక్త కణాలు తగ్గకోకుండా, అలానే మనకి ఇది చాలా రేర్ అండి, దొరకదు ఎక్కువగా. దీంతో మనం ఈరోజు రైస్ చేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. పొనుగంటి కూర నేను ఇంత తీసుకున్నానండి, 2 కట్టల క్వాంటిటీ. ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి కారంకి సరిపోవడానికండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకుందాం, టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు అండి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, పొనుగంటి కూర, తగినంత ఉప్పు కూడా వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, అన్నింటినీ ఇలా కలుపుకున్న తర్వాత ఈ మనకి ఉల్లిపాయ ముక్కలు, చెక్క, పొనుగంటి కూర అంతా బాగా కుక్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకుందామండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు సరిపోతుంది. చూడండి, 10 నుంచి 15 నిమిషాల వరకు ఇది చాలా బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. నేనైతే రైస్ని ముందే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. రైస్ వేసుకున్నానండి. దీన్ని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి పొనుగంటి కూర కర్రీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.